వారియర్ ఎప్పుడూ కూడా తన ఓటమిని ఒప్పుకోడు. నువ్వెంత కష్టపడితే, నీకు ఎంత కష్టాలు వస్తే నీ మైండ్ సెట్ అనేది అంత స్ట్రాంగ్గా మారుతుంది. ఇప్పుడు నువ్వు చేసేది నీ మైండ్ని షార్ప్ చేయడం, అంటే నీ కత్తిని పదునుగా పెట్టడం. ఏదైతే ఒక రోజు వస్తుందో ఆ రోజు యూ కెన్ కట్ ఇట్, యూ కెన్ అచీవ్ ఇట్. సో ప్లీజ్ డోంట్ వరీ, ఫైట్ చేయి, బికాజ్ యు ఆర్ ఎ వారియర్. మనం వారియర్ మైండ్ సెట్ అనేది ఎలా బిల్డ్ చేసుకోవాలంటే, మనం సైలెన్స్ నుండి నేర్చుకోవాలి. ఎప్పుడైతే మొత్తం ప్రపంచం పడుకుంటుందో మనం లేవాలి. నీకెంత పెయిన్ ఉంటే అంత పుష్ చేయి, ఎంత బాధ ఉంటే అంత కష్టపడు. ఎవరు నీతో వచ్చి సపోర్ట్ చేసినా, నీ వర్క్ బాగుంది అన్నా బాగాలేదు అన్నా, యూ హ్యావ్ టు కీప్ గోయింగ్. ఈ టైంలో నీకు అందరికన్నా మెయిన్ పాయింట్ వచ్చేసి డిసిప్లిన్ మోటివేషన్ కంటే గొప్పది. ఎందుకంటే మోటివేషన్ వస్తే పోతూ ఉంటుంది, కానీ డిసిప్లిన్ మాత్రం ఇప్పటికైనా అలాగే ఉంటుంది. నీ మైండ్ సెట్ని నువ్వు ఎప్పుడు యుద్ధంలో ఉన్నట్టే ట్రైన్ చేయాలి. ఎందుకంటే ఇది నిజంగానే యుద్ధం. యు ఆర్ ఇన్ వార్. నీ కంఫర్ట్, నీ హ్యాబిట్స్, నీ భయాలు అన్నీ తీసి పక్కకు పెట్టు. నువ్వు యుద్ధంలో ఉన్నావు, ఫైట్ చేయాల్సిందే. అది ఏదైనా అవ్వనివ్వండి. వాట్ ఎవర్ ఈస్ ద రిజల్ట్, యూ హ్యావ్ టు ఫైట్ ఇట్ until you make it. So guys, please like, share, subscribe and thank you.